జానకి మనది అయిపోయా వాళ్ళ డాడీ ఏమున్నదిరా జానకి చూసుకుంటుంది. మా అంటే 3000 రాకి కళ్ళు వాటక 3000 కట్టకపోతే ఇజ్జత్ పోతుంది రా. మనసుకో వెయ్యి చేసుకుంటే అయిపోతుంది కదరా. అరే కడదాం తీరా సాయంత్రం నా వెయ్యి నేను ఇస్తా. అట్లా చింటికాడ వచ్చినా కూడా 1000 రూపాయలు 100 తీసుకుందాం. అరే మన కాడకి 1000 రూపాయలే వెళ్తాను. మనం బిజినెస్ పెట్టి సక్సెస్ అవుతామంటావారా? సక్సెస్ అవుతామో ఫెయిల్ అవుతామో ఏదో ఒకటి అవుతాం రా. ఫస్ట్ ట్రై చేద్దాం. సరే కానీ మన రాఘవాడును జానకి టెంపుల్కి వెళ్తాను అట్లా 1000 స్తంభాల కొడుకును భద్రకాళికి మనల్ని కూడా రమ్మంటారు. పోదామా మరి? అరే వాళ్ళ లవ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు బయటికి పోతారా. పోనీ రాదురా మనం ఎందుకు పనుకోలో పుడకలాగా. సరేరా మరి చింటిగా రమ్మన్నాడు. మళ్ళీ రావంటే వాడు ఫీల్ అవుతాడు కావచ్చు. వాడు ఏదో మాట వరకు అన్నాడు తీరా వాడు ఏం ఫీల్ కాడు. సరేరా. నాన్న ఇవాళ ఇంత లేట్